మలయాళ సినిమాలను చూసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఈ స్టోరీలు వస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో గత ఏడాది ఓ మలయాళం సినిమా వచ్చింది. ఇది పెళ్లి కాని ఓ 40 ఏళ్ల వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. కడుపుబ్బా నవ్వించే ఈ సినిమా ఆలస్యంగా వివాహం చేసుకునే యువకుల మానసిక స్థితిని చూపిస్తుంది. దీనిని ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూసేయొచ్చు. ఇది ఏ ఓటీటీలో ఉంది, దీని పేరేమిటి అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. రాజేష్ అనే 40 ఏళ్ల నిరుద్యోగ యువకుడి ప్రధాన లక్ష్యం పెళ్లి చేసుకోవడం ఒకటే. కానీ అది అంత ఈజీగా జరగదు. ఆ వయసులో ఇంకా పెళ్లి కాలేదని అందరూ ఎగతాళి చేస్తుంటారు. బంధువులు పెట్టే ఒత్తిడికి రాజేష్ నిత్యం చుక్కులు చూస్తుంటాడు. ఒక పక్క తన స్నేహితురాలు, తోటి వారు ఇప్పటికే స్థిరపడి భార్యలతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటే రాజేష్ మాత్రం ఇంకా సరైన వధువు కోసం వెతుకుతూనే ఉంటాడు. ప్రతి పెళ్లి సంబంధం ఏదో ఒక కారణంతో చివరి నిమిషంలో చెడిపోతుంటుంది. కొన్నిసార్లు అతని వయసు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు అతని ఆర్థిక పరిస్థితి, ఇతర చిన్న చిన్న కారణాలు అడ్డుపడుతుంటాయి. ఈ నిరాశ ఒత్తిడి మధ్య రాజేష్ చేసే ప్రయత్నాలు, అతను ఎదుర్కొనే విచిత్రమైన పరిస్థితులు ప్రేక్షకులను నవ్విస్తాయి. చివరికి రాజేష్ కు తన జీవిత భాగస్వామి దొరుకుతుందా, అతని కలలు నెరవేరుతాయా అనేది ఈ సినిమా క్లైమాక్స్ ని చూసే వరకు తెలియదు. మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ మలయాళం సినిమా మీద కన్నేయండి. ఈ మూవీ పేరు వచ్చేసి వయస్ పెత్రాయి ముప్పతి. 2024లో విడుదలైన మలయాళం కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. 2 గంటల 2 నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమా IMDb లో 5.4/10 రేటింగ్ ను పొందింది. 2024 జూలై 19 నుంచి సైన్ అప్ ప్లే OTT ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేరండి. ప్రతిరోజు మూవీ అప్డేట్స్ వస్తాయి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. సూపర్ గా ఉంటాయి ప్రతి ఒక్క మూవీ.